కుమారస్వామి. కుంతీనందన అంగిరసుని భార్య శివ గుణరూపశీల లావణ్యాలలో ఆమెను మించిన వారు లేరు. స్వాహాదేవి శివరూపాన్ని ధరించి అగ్నిని సమీపించి, ప్రభు, నీ హృదయంలో నాకు స్థానమిచ్చి సంతృప్తి కలిగించు. ఋషిపత్నులందరూ సంప్రదించి నన్ను మీ దగ్గరకు పంపారు. నేను శివను, అంగీరసుని భార్యను అంది. అప్పుడు అగ్ని, మీరందరూ నేను మీ మీద వాంఛతో ఉన్నానని ఎలా గ్రహించారు అని ప్రశ్నించాడు. శివరూపంలో ఉన్న స్వాహాదేవి, మీ మీద మాకెప్పుడూ ప్రేమ ఉంది, భయం కూడా ఉంది. నిన్ను కలిసే సంకల్పంతోనే నీ దగ్గరకు వచ్చాను. నా సఖులు నా కోసం నిరీక్షిస్తూ ఉంటారు, నేను త్వరగా వెళ్ళాలి అంది. పరమ సంతోషంతో అగ్ని ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. అగ్నితో సంగమించిన శివరూపంలో ఉన్న స్వాహాదేవి అగ్ని వీర్యాన్ని అరచేతిలోకి తీసుకొని, ఈ రూపంలో వెడితే నన్ను శంకిస్తారు అనుకుని గరుడపక్షి రూపం ధరించి ముందుకు సాగి శరస్తంభాలతో ఆచ్ఛాదితమైన శ్వేతపర్వతాన్ని చూసింది. అక్కడ 7 తలల పాములు నివసిస్తున్నాయి. వాని దృష్టి సోకితేనే విషం ప్రసరిస్తుంది. అటువంటి పాముల చేత రక్షింపబడే ఆ పర్వతం మీద పిశాచ, రాక్షస, భూతగణాలతో, పశుపక్షి సమూహాలతో, నదీ ఝరులతో, నానావిధ వృక్షాలతో అలరారే ఆ పర్వత శిఖరం మీద నిలిచి ఒక సువర్ణ పాత్రలో అగ్నిదత్తమైన వీర్యాన్ని నిక్షేపించింది. స్వాహాదేవి 6 ఋషిపత్నుల రూపాలను ధరించి 6 సార్లు అగ్నివీర్యాన్ని ఆ సువర్ణ పాత్రలో నిక్షేపించింది. కానీ పతివ్రతా శిరోమణి అయిన అరుంధతి రూపాన్ని మాత్రం ధరించలేకపోయింది. ఆ విధంగా ఉంచబడిన వీర్యం నుండి 6 తలలు, 12 నేత్రాలు, 12 చేతులు, ఒకే ఉదరము, ఒకే కంఠము గల కుమారుడు ఆవిర్భవించాడు. పాడ్యమి నాడు స్వాహాదేవి వీర్యాన్ని ఉంచింది. విదియనాడు కుమారుడు ప్రభవించాడు. తదియనాడు సర్వాంగ శోభితుడై అరుణవర్ణంతో ఆదిత్యుని వలె ప్రకాశిస్తున్నాడు. రాక్షస సంహారార్థం పరమశివుడు ఉంచిన ధనుస్సును లేవనెత్తే ఉద్దేశంతో కుమారస్వామి ఒక్కసారి గర్జించాడు. ఆ గర్జనకు చరాచర ప్రాణికోటి మూర్ఛపోయింది. ఆ స్కందుని మేఘగర్జన విని ఐరావతి, చిత్ర అనే 2 ఏనుగులు ఆయన్ను సమీపించాయి. వాటిని 2 చేతులతో పట్టుకున్నాడు. ఒక చేతితో శక్తిని, మరొక చేతితో అరుణచూడ విభూషితమైన కుక్కుటాన్ని పట్టుకుని భయంకరంగా క్రీడిస్తూ శంఖనాదం చేశాడు. మిగిలిన 2 చేతులతో ఆకాశాన్ని మర్దిస్తూ ఆనందిస్తున్నాడు. ముల్లోకాలను లిప్త కాలంలో ఆపోషణం పడతాడా అన్నట్లు ఉన్నాడా సమయంలో ఆత్మబల సంపన్నుడై అద్భుత పరాక్రమోపేతుడై ఉదయభాను రోజులతో ప్రకాశిస్తూ ఆ గిరి శిఖరం మీద నుంచి దిశాంతాలను అవలోకిస్తూ బాలక్రీడలు సాగిస్తూ ఉంటే భయకంపిత గాత్రాలతో ఎన్నో ప్రాణులు నేలకూలాయి. కొంతసేపటికి తేరుకుని వానినే శరణు వేడాయి. ఆ ప్రాణులను ఓదార్చి నారి సారించి బాణవర్షం ఆరంభించాడు. ఆ బాణఘాతానికి నగదీశజైన హిమవంతుని జ్యేష్ఠపుత్రుడు క్రౌంచుడు విదీర్ఘమయ్యాడు. ఆ క్రౌంచపర్వత రంధ్రంలో నుంచి మేరు పర్వతానికి పోయే హంస గృద్రాది పక్షులు ఆర్తనాదాలతో నేలకూలాయి. కార్తికేయ ధనుర్విముక్తమైన శక్తితో చూర్ణమైన శ్వేతపర్వతం భయంతో ఆకాశానికి ఎగిరిపోయింది. అంతలో భూమి కంపించి కుమారస్వామిని శరణు వేడింది. వాని అనుగ్రహంతో శక్తి సంపాదించుకుంది. పర్వతాలు కూడా వానికి మొక్కి పృథివికి వచ్చాయి. అది మొదలుగా ప్రతి శుక్ల పంచమి నాడు స్కందుని పూజించడం ఆచారమైంది. అతి ధైర్య సాహసోపేతుడైన కుమారస్వామి జననంతో ఎన్నో ఉత్పాతాలు పుట్టాయి. స్త్రీ పురుష స్వభావాలలో వైపరీత్యాలు ప్రవేశించాయి. ఉష్ణ శీతలాది ద్వంద్వాలలో విపరీత పరిణామాలు సంభవించాయి. గ్రహాలు, దిశలు, ఆకాశము ప్రజ్వలింపసాగాయి. పృథివి తీవ్రంగా గర్జిస్తున్నట్లుంది. లోక కళ్యాణార్థం మహర్షులు శాంతి స్థాపనార్థం అనుష్ఠానాలు ఆరంభించారు. అగ్ని
సప్త ఋషులలో 6 భార్యలతో రతి జరిపిన ఈ అనర్థం తెచ్చిపెట్టాడని చైత్రరథ వసవాసులు ఆ గరుడ పక్షిని ఉద్దేశించి నువ్వే ఈ ఉత్పాతాలకు మూల హేతువు అన్నారు. గరుడి స్కందుని సమీపించి నాయన నేను నీ కన్నతల్లిని అంది. సప్త ఋషులలో 6 తమ భార్యలు అగ్నితో సంగమించి కుమార్ని కన్నారని విని తమ భార్యలను విడిచేశారు. స్వాహాదేవి వీడు నా కొడుకే, వారు ఏ పాపం ఎరుగరు అని నెత్తి నోరు కొట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. విశ్వామిత్ర మహాముని సప్తర్షుల ఇష్టిని పూర్తి చేసి కామపీడితుడైన అగ్నిని గుప్త రూపంతో అనుసరించాడు. వాని వెంట ఋషులు కూడా వెళ్ళి నిజం తెలుసుకున్నారు. విశ్వామిత్రుడు కార్తికేయుని శరణు వేడి అతనికి జాతకర్మాది 13 క్రియలు నిర్వర్తించి శక్తి కుక్కుటాది గ్రహణము పారిషదవరణము చేయించి కుమారస్వామికి ప్రీతిపాత్రుడయ్యాడు. ఋషులతో వారి భార్యలు పరమపతివ్రతులు, ఏ పాపం ఎరుగరు అని విశ్వామిత్రుడు చెప్పినా వారు వినలేదు. కుమారస్వామి జననము వాని బలపరాక్రమాలు తెలుసుకున్న దేవతలు ఇంద్రుని సమీపించి ప్రభు వాని బలం దుస్సహమైంది, వానిని సంహరించకపోతే మీ ఇంద్ర పదవికే భంగం అని కొండెములు చెప్పారు. ఇంద్రుడు వాడు బాలుడైన వానిని నేను జయించలేను. అప్పుడు వారు లోకమాతృకలను పంపి వారి పరాక్రమంతో వానిని హరించండి అని చెప్పగా అంగీకరించి మాతృకలు బయలుదేరారు. అయితే వానిని జయించడం సామాన్యం కాదని గ్రహించారు మాతృకలు. వానినే శరణు వేడి నాయన మాకు పుత్రుడివై మమ్ము తల్లులుగా గ్రహించమన్నారు. కుమారస్వామి వారిని దగ్గరకు తీసుకొని వారి స్తన్యం త్రాగి వారిని సంతోషపెట్టాడు. అప్పుడు అగ్ని వచ్చాడు. తండ్రిని పూజించాడు కుమారస్వామి. అగ్ని మాతృకాగణ సహితుడైన కొడుకుని రక్షించసాగాడు. లోకమాతృకల క్రోధం నుంచి ప్రభవించిన ఒక స్త్రీమూర్తి త్రిశూలధారిణి అయి వానిని రక్షిస్తుంది. రక్తభోజనం చేసే అరుణసాగర కన్య కుమారస్వామిని పుత్రభావంతో తన ఒడిలోకి తీసుకొని రక్షిస్తోంది. అగ్ని సర్వసంతానంతో మేషవదనుడై కుమారస్వామికి బాలక్రీడలు నెరవేరుస్తున్నాడు.